హలో మై బాగారామ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ బ్యూటిఫుల్ యానిమేషన్తో పాటు నేను మీకోసం తీసుకొచ్చేసాను టాటా కర్వ్. ఒక ఫస్ట్ టైం ఇంప్రెషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 1.5 లీటర్ క్రయోటెక్ టర్బో డీజిల్ DCA ఆటోమేటిక్ అనమాట. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో పాటు ఫస్ట్ టైం డీజిల్ ఆటోమేటిక్ మన టాటా వాళ్ళు తీసుకొచ్చేసారు. కర్వ్తో పాటు రెచ్చిపోయే డిజైన్ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ మన BMW X4 గుర్తుకొచ్చేసింది. అండ్ X4 X6 డిజైన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. X6 అయితే చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ అనమాట. ఏదో ఒక రోజు కొందాము. పవర్ ట్రైన్ ఆప్షన్స్ 3 ఉన్నాయి. 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, ఇంకోటి 1.2 లీటర్ GDI గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్, ఇదేమో 1.5 లీటర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ క్రయోటెక్ డీజిల్ టర్బో డీజిల్, అరౌండ్ 118 bhp అండ్ అరౌండ్ 250 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. అండ్ మనకి DCA డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడ ఉంది. అంటే 2 క్లచెస్ ఉంటాయి అండ్ 2 గేర్ బాక్సెస్ వర్కింగ్ ఇన్ ట్యాండమ్. మనము యాక్సిలరేట్ చేసే కొద్దీ, మనం డ్రైవ్ చేసే కొద్దీ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ వెదర్ వీ గోయింగ్ టు అప్ షిఫ్ట్ ఆర్ డౌన్ షిఫ్ట్. ఆ నెక్స్ట్ గేర్ అనేది రెడీగా ఉంచుతుంది. దానివల్ల మనకి గేర్ షిఫ్ట్స్ చాలా సీమ్లెస్గా ప్రిసైజ్గా ఉంటాయి. దానివల్ల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం గోవా వచ్చేసాము. అండ్ మెల్లిగా మనం టర్న్ చేసుకొని బయలుదేరదాము. ఇది చూడండి, మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఇదే డిస్ప్లే మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అది సెట్టింగ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఇండికేటర్ అంటే లెఫ్ట్ది, రైట్ ఇండికేటర్ అంటే రైట్ వ్యూ. బ్లైండ్ వ్యూ మానిటర్ హైలైట్ అవుతుంది. అంటే బ్లైండ్ స్పాట్స్ హైలైట్ అవుతాయి మీరు ఈజీగా ఓవర్టేక్ చేయడానికి. అండ్ ఎస్, ఇంత పెద్ద 12-inch స్క్రీన్ని వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి వ్యూ అంత కనిపించదండి. ఇది నేను ఆల్రెడీ వాళ్ళకి ఫీడ్బ్యాక్లో షేర్ చేశాను. దీంట్లో ఇచ్చే వ్యూ అయితే దీంట్లో కనిపించదు. సో ఒక్కసారి మనము బ్లైండ్ వ్యూ మానిటర్ పెట్టుకుంటే మనకు క్లియర్గా ఉంది కాబట్టి ఎవరు లేరు. యూటర్న్ కొట్టేసుకుందాము. రోడ్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అనమాట. అరౌండ్ 7:30 అంటే 8:20 అయిపోయింది టైం. అప్పటి నుంచి ట్రాకింగ్ షాట్స్ తీస్తూ ఉన్నాము. బట్ ఎనీవే చాలామంది సైక్లింగ్ చేస్తున్నారు. మనం కూడా భద్రంగా నడిపిద్దాము. ఒక్కసారి DCA ఆనందం తీసుకుందాము డీజిల్ ఆటోమేటిక్లో. అండ్ మనము ఇది హ్యాండ్లింగ్ ఎలా చేస్తుందో చూద్దాము. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ హ్యాండ్లింగ్ మిషన్స్ అండి. సస్పెన్షన్ చాలా బాగుంది. ముందు ఇండిపెండెంట్ సస్పెన్షన్, వెనకాల సెమీ ఇండిపెండెంట్ సస్పెన్షన్. లేన్ కీప్ అసిస్ట్తో పాటు ఉంది, కానీ ఇక్కడ లేన్ మార్కింగ్స్ అది క్యాల్కులేట్ తీసుకుంటుందా లేదా మనం చెప్పలేము. మన మాన్యువల్ స్కిల్ పైన డిపెండ్ అవ్వడం బెటర్. చూడొచ్చు, రోడ్ చాలా బాగుంది అండ్ వర్చువల్లీ ఎంప్టీగా ఉంది. ఇప్పుడు అది లేన్ డిపార్చర్ వార్నింగ్ మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ పెట్టి చూద్దాం. ఆటోమేటిక్గా మనని లేన్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయట్లేదు. ఎందుకంటే మధ్యలో లేన్ మార్కింగ్స్ ప్రిసైజ్గా లేవు అండ్ చాలా షార్ప్ టర్న్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు పూర్తిగా టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకండి. కొంచెం వరకు మన స్కిల్ అనేది ఎప్పుడు కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మ్యాటర్స్ అనమాట. సీమ్లెస్ యాక్సెల్, చాలా NVH లెవెల్స్ అయితే వేరే లెవెల్. అసలు నాకు ఇది పెట్రోల్ డీజిల్ డౌట్ వచ్చింది. వాళ్ళు కాల్ చేసి అడగాల్సి వచ్చింది. అంత రిఫైన్ చేసేసారు, అంత స్మూత్ అయిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు టాటా. వాళ్ళు డీజిల్ ఇంజిన్ని ఇంత ఫైన్ ట్యూన్ చేసినందుకు. ఇంతకుముందు ఇంత రిఫైన్డ్గా ఉండేది CRDI ఇంజిన్, హ్యుండై వాళ్ళది. సో కొత్త బెంచ్ మార్క్ అనొచ్చు, న్యూ స్టాండర్డ్ సెట్ అని చెప్పొచ్చు డీజిల్ ఇంజిన్ రిఫైన్మెంట్లో. వండర్ఫుల్లీ డన్. హ్యాట్స్ ఆఫ్ టు టాటా అండ్ మేక్స్ అస్ ప్రౌడ్ యాజ్ ఇండియన్ మోటార్ హెడ్స్. ఒక్కసారి వీటిని ఓవర్టేక్ చేసేద్దాము. చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయండి. సో చాలా జాగ్రత్తగా మనం నడిపేయాలి. ఎందుకంటే సిటీ లోపల నడిపిస్తున్నాం కాబట్టి. సస్పెన్షన్ ఎప్పటికీ వీళ్ళది ఒక ఫోర్టే అనమాట, స్ట్రాంగ్ పాయింట్, స్ట్రెంగ్త్. సో దట్ డజంట్ చేంజ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాంపింగ్ సెట్టింగ్స్ దీనికి ఆఫర్ చేశారు. చాలామంది సైక్లిస్ట్ ఉన్నారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ లోగో, ఒకలాంటి మరూన్ కలర్ స్టిచ్చింగ్ అనేది ఇచ్చారు. 4 స్పోక్ స్టీరింగ్ వీల్. అండ్ ఇక్కడ మనకి లేన్ కీప్ అసిస్ట్ ఇవన్నీ కూడా ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనము లేన్ కీప్ అసిస్ట్ ఆన్ చేసుకున్నాము. నాకు తెలిసి పనిచేస్తుందా లేదా చూద్దాము. నా లేన్ కీప్ అసిస్ట్, ప్లీజ్ టేక్ ఓవర్, మేక్ షూర్ that I'm safe at the end of the day.
ADAS level 2 is working like magic, pure magic. This is Tata Curve, Indian engineering at its very best. Hats off to the R&D team. Wow, man. Just look at this. It's doing the job for me. Yeah, keep your hands on the steering wheel, man. ఇవైతే చాలా దారుణం అండి అసలు. ఏదైతే రంబ్లర్స్ ఉన్నాయో అసలు రంబ్లర్స్ ఫిలాసఫీ తీసేయాలి, మంచిది కాదనమాట వెహికల్స్కి కూడా. సస్పెన్షన్ డ్యామేజ్ అవుతుంది. బట్ నేను ఇంత టాప్ క్వాలిటీ సస్పెన్షన్ ఇంత డిస్టర్బ్ అవుతుందంటే ఇంకా నార్మల్ సస్పెన్షన్ ఏమవుతుంది చూడండి. బట్ ఎనీవే స్టీరింగ్ ఫీల్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. చాలా సెన్సిటివ్గా ఏం లేదు. ఇట్ ఈస్ వెల్ వెయిటెడ్ స్టీరింగ్ వీల్ అనమాట. మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు మనము స్పోర్ట్ మోడ్లోనే నడిపిస్తున్నాము. దీన్ని మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డయల్ అనేది ఇచ్చారు, ఈకో మోడ్. ఇంక దాని దరిద్రానికి తగినట్టు ఈకో మోడ్ యాక్టివేటెడ్ అని చెప్పే అమ్మాయి ఎవరు లేరు. అదే నాకు తెలిసి డీయాక్టివేట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఈకో మోడ్లో కూడా డీసెంట్గా ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనము సిటీ మోడ్లో ఉన్నాము. సిటీ మోడ్లో పెట్టుకుంటే కూడా యాక్చువల్గా మంచి పికప్ అనేది బండి ఆఫర్ చేస్తుంది. సో మీరు అంత ఇది అవ్వాల్సిన అవసరం, దిగులు పడాల్సిన అవసరం లేదు. స్పోర్ట్ మోడ్లోనే నడిపేయాలి పికప్ కావాలంటే సిటీ మోడ్లో కూడా మంచి పికప్ అనేది బండి ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే బండిలో సస్పెన్షన్ చాలా బాగుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 18 ఇంచ్ వీల్స్ అండి. సో దానివల్ల మనకి రోడ్ హోల్డింగ్ కేపబిలిటీ చాలా బాగుంటుంది. హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. దాంతోపాటు డిస్క్ బ్రేక్స్ అనేది మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తాయి అనమాట. బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఆఫర్ చేస్తాయి. మంచి గ్లాస్ ఏరియా ఆఫర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మనకి 360 డిగ్రీ కెమెరా కూడా ఆఫర్ చేశారు. అంటే టైట్ స్పేసెస్లో పార్కింగ్ చేసేటప్పుడు మీకు అది సహాయపడుతుంది. చూడండి, మార్కింగ్ సరిగ్గా లేకపోతే అది పనిచేస్తుంది, కానీ మార్కింగ్ క్లియర్గా లేకపోతే అది దానికి ఇది రేడార్ సెన్స్ చేయలేదు అనమాట. ఎటు పడితే అటే వచ్చేది జనాలు. సో సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ దీంతోపాటు వెనకాల ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆఫర్ చేశారు. కొంచెం వరకు కంఫర్ట్ కన్వీనియన్స్ ఫీచర్స్ ఇంకా ఎక్కువ ఆఫర్ చేయడానికి ట్రై చేశారు. సేఫ్టీ ఫీచర్ చెప్పాల్సిన అవసరం లేదు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది దీనికి వస్తుంది. దాంతోపాటు మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, మళ్ళీ మనకి హిల్ హోల్డ్ కంట్రోల్, అంటే జస్ట్ హిల్ డిసెంట్ కంట్రోల్ ఉందా లేదా చూసా, హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తుంది. సో హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్. హిల్ డిసెంట్ కంట్రోల్ అంటే ఏదైనా స్టీప్ ఇన్క్లైన్ వచ్చినప్పుడు, అంటే స్లోప్ వచ్చినప్పుడు ఆ బ్రేకింగ్ అనేది అదే చేస్తానండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎంత బ్రేక్ చేయాలి ఏందనేది. ఆ హిల్ డిసెంట్ కంట్రోల్ ఆన్ చేసేసి మీరు వదిలేస్తే బ్రేకింగ్ అది మేనేజ్ చేస్తుంది. స్టీరింగ్ మాత్రం మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వేరే విషయం మనం చూసినట్లయితే దీంతోపాటు యాక్సలరేషన్ చాలా బాగుంది. మనకి సిటీ మోడ్లో కూడా ఇంత యాక్సలరేషన్ అనేది లభిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని ఒక్కసారి బండి పర్ఫార్మెన్స్ చూద్దాము. అండ్ ఎస్, మాన్యువల్ మోడ్లో పెట్టేసుకున్నాను. కొంచెం వరకు మనకి ఇక్కడ షిఫ్ట్ అసిస్ట్ అనేది ఉంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆ స్పోర్టీ ఫీల్ అనేది వస్తుంది. ఓ బ్రేకింగ్ కానీ, టార్క్ డెలివరీ కానీ, అండ్ పవర్ డెలివరీ కానీ చాలా చాలా రీఅష్యూరింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనం తిప్పేసుకుందాం, ఏంటంటే రోడ్ అనేది నేరో రోడ్ అయిపోయింది. ఈడ వరకే ఉంది మనకి ఎంజాయ్ చేయడానికి. ఆటోమేటిక్గా అది డ్రైవ్ మోడ్కి షిఫ్ట్ అయిపోతుందండి. మీరు డౌన్ షిఫ్ట్ చేయడం మర్చిపోయినారంటే అది ఆటోమేటిక్గా డ్రైవ్ మోడ్కి షిఫ్ట్ అయిపోయి అది డౌన్ షిఫ్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ 1లో పెట్టుకున్నాము, అదే షిఫ్ట్ చేస్తుంది. బాబా అల్టిమేట్, చాలా చాలా బాగుంది. పవర్ డెలివరీ, ఒక స్పోర్ట్స్ కూపే ఎస్యూవీలో కూర్చున్న ఫీలింగ్ అనేది వస్తుంది. దానికి తగినట్టు ఆ ఎగ్జాస్ట్ నోట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకా కన్విన్సింగ్గా, ఇంకా చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది.
అండ్ స్టీరింగ్ ఫీల్ అనేది మేజర్ ప్లస్ అండి. ఎందుకంటే స్టీరింగ్ క్యాలిబ్రేషన్ సరిగ్గా లేకపోతే మనకు మజా రాదు. అది ఎగ్జాక్ట్ మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ నుంచి వెళ్ళాలి, ఏ లైన్ ఫాలో చేయాలని మనం ఎన్నుకున్నది అది మనకి ఇచ్చేస్తే కానీ, సపోర్ట్ చేస్తే కానీ మనకి ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనకి రాదు. సో స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఆన్ పాయింట్ ఉంది. చాలా చాలా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేస్తుంది. మీరు ఎలా వెళ్ళాలనుకుంటే ఆ కార్నర్ నుంచి అలా అది తీసుకెళ్తుంది, ఎటువంటి ఇది లేకుండా అండ్ ఎటువంటి డోకా లేకుండా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ షిఫ్ట్ అసిస్ట్ అనేది ఏదైతే ఉందో, ఆ షిఫ్ట్ అసిస్ట్ అనేది కొంచెం అనేది డిలే ఉంది, ఎస్పెషల్లీ ప్యాడల్ షిఫ్టర్స్ నుంచి దానికి వెళ్ళే కొద్దీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అఫ్కోర్స్ 5th వెళ్ళిపోయినాము, డౌన్ షిఫ్ట్ చేసాను, కొంచెం ఒక నానో సెకండ్ ఇది ఉంది. బాబా దూసుకొని వెళ్ళిపోతున్నామండి అది. సో 3 స్పీడ్స్ ఇన్ నో టైమ్ అనమాట. అండ్ ఈ రంబ్లర్స్ ఒక దరిద్రము, ఎప్పుడు వదులుకుంటారు. కానీ లేన్ డిపార్చర్ వార్నింగ్ మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ నేను తర్వాత మీకు చూపిస్తాను. మేబీ ఇక్కడైతే పనిచేసింది, కానీ ఆ మార్కింగ్, వర్షాలు, చెట్లు, దీనివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. కానీ ఏదైతే లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉందో అది కూడా చాలా బాగుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ట్విన్ డయల్ సెటప్ మనకి, అది కూడా లేఅవుట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ మనం లేఅవుట్ ఏమైనా చేంజ్ చేసుకుందాం అని. డ్రైవ్ మోడ్లోకి వచ్చేసాము. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే డయల్ వ్యూ, సింగిల్ డయల్ వ్యూ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి బాగా చూపిస్తుంది అనమాట. ట్రిప్ ఇన్ 5 ఇట్ వస్తుంది. బాబా సూపర్ అండి. ఇన్స్టెంట్ టార్క్, ఇన్స్టెంట్ పవర్ డెలివరీ. ఆల్మోస్ట్ 1700 ఆర్పిఎం నుంచే మనకి 1750 ఆర్పిఎం నుంచి మనకి ఆ టార్క్ అనేది అవైలబుల్ ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అందుకని ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ మనకి లభిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ డే అండి ఇక్కడ, ఓవర్కాస్ట్ డే అండ్ మంచి వెదర్. సో దీనికి తగినట్టు మనకి మంచి వెహికల్ ఎంజాయ్ చేయడానికి దేవుడు ఇచ్చాడు. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.